ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. పాణ్యం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, మహిళ మృతి. నాణ్యత లేని పనులు చేయడం వల్లనే బండరాతి వరకు కృంగిపోయిందన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత. నంద్యాల నూనెపల్లిలో ఉన్న నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నంద్యాల జెడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి. పాణ్యం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం పాణ్యం జాతీయ రహదారి వద్ద గల తిరుమలగిరి కాలనీ ఎదురుగా కారు ఢీకొని మహిళ దుర్మరణం చెందింది. మహిళ వయసు దాదాపుగా 55 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు నంద్యాల జిల్లా వాసిగా గుర్తించినట్లు సమాచారం. నాణ్యత లేని పనులు చేయడం వల్లనే బండరాతి పరుపు కృంగిపోయిందని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. పాణ్యం మండలంలోని గోరుకల్లు రిజర్వాయర్ను పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యత లేని పనులు చేయడం వల్లనే బండరాతి పరుపు కృంగిపోయిందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిధులు మంజూరు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని, త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. ఇంతకుముందు స్టార్టింగ్ లో మన డ్యామ్ కి ఫౌండేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి మేడం. ఇంతకుముందు లోడింగ్ బర్మా 2016 ఆ టైంలో అప్పుడు లోపల ఫౌండేషన్ లో సీపేజ్ అవడం వల్ల అట్లా ఇంతకుముందు ఊర్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అరికట్టడానికి లోడింగ్ బమ్ ప్రపోజ్ చేశారు. అలాంటి ఇష్యూస్ ఇంకా ఏమైనా ఉన్నాయని అడిగి చెక్ చేసుకున్నారు ఎక్కడెక్కడ ఉన్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఇబ్బంది లేదు, ఎందుకంటే ఫౌండేషన్ గ్యాలరీ మొత్తం చెక్ చేశారు. ఏదైనా ఫౌండేషన్ ప్రాబ్లం ఉంటే మన గ్యాలరీలో మనకు ఇంపాక్ట్ కనబడుతుంటుంది. సో అలాంటి ఇష్యూస్ ఏం లేవు. సో యాజ్ ఆన్ డేట్ మనకు గ్రౌండ్ వాటర్ సీపేజ్ అంటే లైక్ ఫౌండేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏం లేవు. సో కాబట్టి ఎలాంటి టెన్షన్ అయితే లేదు. ఈ స్లిపేజ్ పరంగా మాత్రము ఈ వాటర్ ఇంజెక్షన్ వల్ల జరుగుతుందనేసి చెప్పాను మేడం. ఇప్పుడు మీరు 99 కోట్లతో ప్రతిపాదన పంపారు. ఎంత శాంక్షన్ చేసింది గవర్నమెంట్? ఇంకా లేదు మేడం, పైసా కూడా. దాదాపు 1,50,00,000తో పోయినసారి మే నెలలో అక్కడ చేసినారు కదా, కట్ట కుంగింటే అదన్నా వచ్చినాయా పైసలు? కాంట్రాక్టర్ ఎవరు చేశారు ఆ వర్క్? హెచ్ఈఎస్ చేశారు. వర్క్ జరిగింది కానీ బట్ పేమెంట్ అయితే కాలేదు. ఈ 4.5 years ఒక్క రోజన్నా హెచ్ఈఎస్ కంపెనీ మామూలు అమౌంట్ శాంక్షన్ 4.5 మెయింటెనెన్స్ కోసం అనేసి మనం జనరల్ గా ఇప్పుడు ఏజెన్సీ ఎవరు లేరు మేడం సైట్ లో. సో మామూలుగా అయితే గ్యాలరీ డివాటరింగ్ కోసం అనేసి, సో వాటి కోసం అనేసి గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేస్తుంది కానీ పేమెంట్ అయితే ఏం కాలేదు. జియో రిలీజ్ చేసింది కానీ పేమెంట్ జియో 70 lakhs ఇచ్చింది మేడం. 70 lakhs మెయింటెనెన్స్ చేశారా? మెయింటెనెన్స్ మామూలుగా మెయింటెనెన్స్ కోసం అనేసి సైడ్ స్లోప్స్ బాగా దెబ్బతున్నాయి మేడం. ఆ స్లోప్స్ అవడము, ఇది కొంచెము ఇలాంటి ఫిల్లింగ్ చేయించడం మేడం. సో అలాంటివి టెంపరీ తెప్పించుకున్నాం. అవి అయితే పనులు అయ్యాయి బట్ 2019 నుంచి ఇప్పుడు దాకా ఓన్లీ ఆ 1.5 crore వరకు పెట్టాను. టేకప్ అది 92 lakhs, 92 lakhs ప్లస్. నంద్యాల నూనెపల్లిలో ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన సత్యనారాయణ స్వామికి నంద్యాల జెడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి సహాయం అందించారు. సత్యనారాయణ సతీమణికి పక్షవాతంతో మంచానికి అంకితమైన విషయం తెలుసుకున్న నంద్యాల జెడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి వారికి పళ్లు మరియు కుటుంబ పోషణకు నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ కు ఆర్థిక సహాయం అందించారు. ప్రజా సమస్యలు తీర్చడమే నా బాధ్యతగా భావించి రాజకీయాల్లోకి అడుగు పెట్టానని, వారి సమస్యలు తీర్చడమే నా హక్కుగా భావించి మీ ముందుకు వస్తున్నానని గోకుల కృష్ణారెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గౌరవనీయులైన భీమవరం చంద్రశేఖర్ రెడ్డి గారి తనయుడు గోకుల కృష్ణారెడ్డి గారు ఇప్పుడే వచ్చి మాకు ఆర్థిక సహాయము, సరుకుల సహాయము చేసి, వారు చేతనైనంత వరకు మాకు మేము ఎప్పుడూ నీకు అండగా ఉంటాము, మేము ఈ గ్రామంలో అని మాకు భరోసా ఇచ్చి ఎంతో ఇదిగా ఆప్యాయతగా మమ్మల్ని చూసిపోయినారు. భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు ప్రసాదించి చల్లగా చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పాణ్యం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, మహిళ మృతి. నాణ్యత లేని పనులు చేయడం వల్లనే బండరాతి వరకు కృంగిపోయిందన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత. నంద్యాల దోనెపల్లిలో ఉన్న నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నంద్యాల జెడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ వర్స్.